నాకు మొక్కలంటే చాలా ఇష్టము. అలాంటి మొక్కల్ని మా హస్బెండ్ తీసి బయట పడేశారనమాట. ఎందుకు పడేశారు అంటే, నిన్న మా హస్బెండ్ ఫోన్ మాట్లాడుతూ బయటికి వెళ్తూ ఉంటే కారిడార్‌లో పామనేదొచ్చిందనమాట. చాలా చిన్న పాము. అయినా అది నాగుపాము పడగెత్తి మరి బుసకొడుతూ ఉంది. మేమైతే దాన్ని ఏమీ చేయలేదు. ఎలాగోలాగా బయటికి పంపించేద్దాము అనుకున్నాము. అదేమో తులసి కోటలో కిందెళ్ళి ఇరుక్కునింది. అక్కడుంది కదా అని చెప్పేసి దాని పక్కనున్న పాటు తీద్దాం అనుకుని వెళ్ళేలోపు ఆ పాటు కిందే ఉందనమాట. మా హస్బెండ్ ఆ పాట ఎత్తారు. అదైతే బుస్సని బుసకొట్టింది. మా హస్బెండ్ దాని కింద ఉన్నది చూడలేదు. నేను మా పిల్లలు చూసామనమాట. ఇంకా అలాంటి సిట్యుయేషన్ చూసేందుకు మా హస్బెండ్ ఏమో ఇంటి లోపల ఒక్క ప్లాంట్ కూడా ఉండకూడదు అనేసి అన్నీ ఎత్తి బయట పెట్టేశారనమాట. మేముంటున్న లేఅవుట్ అయితే ఉండడానికి చాలా బావుంటుందండి. సమ్మర్‌లో కానీ, వింటర్‌లో కానీ కూల్ అంటే కూల్‌గా ఉంటుంది. ఇంకా ఎక్కడ చూసినా మొక్కలే ఉంటాయన్నమాట. అందువల్లే ఎక్కడ పడితే అక్కడ పాములు ఉంటాయి. అప్పుడప్పుడు పులి, అప్పుడప్పుడు ఎలుగుబంటి ఇవన్నీ గూడా తిరుగుతూ ఉంటాయంట ఇక్కడ. పిల్లలకి షూ వేసేటప్పుడైతే పదే పదే చెక్ చేస్తూ ఉన్నాను. చిన్న చిన్న పాములు ఎక్కడ దాక్కున్నాయో అనేసి. అదే కాకుండా నాకైతే నైటు కలలో పాము కరిచినట్టు కలొచ్చింది. శుక్రవారం రోజు పుట్టకి వెళ్ళి పాలు పోసి రావాలనుకున్నా.